ఎక్కడి నుంచి వచ్చిందో మరి అర్థం కాదు మాకున్న. ఇలా కరిసింది గట్టిగా తీయారా అంత మరి అవలు తీయకుండా కరెంటు వ్యాప్తిచ్చినట్టుగా ఏదో షాక్ కొడుతుంది అలా దగ్గరికి కానీ వెళ్తే ఆ టైంలో. ఏటి అరుస్తుంది అనేసి చెట్టుకు వచ్చి చూసేసరికి మొత్తం తోక మొత్తం చుట్టేసింది. దయ్యం కాదండి, దయ్యం అయితే పేడు పిశాసి అని చెప్పేసి పూర్వ కుంభం చేసి భూత భోజనాలు పెట్టేవి. సాధారణంగా పాములు పగబట్టడం మనం వినేమంటాం, కానీ మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ వలగజ్జి అనే ఏజెన్సీ గ్రామంలో అయితే మాత్రం కర్రలు చెట్లు పగబడుతున్నాయి. మీరు నమ్మరు కదా, నిజం ఇది. వాస్తవంగా ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నాం మనం. ఆ ఊర్లోకి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఎవరు నమ్మే పరిస్థితి కూడా కాదు. సాధారణంగా అయితే చెట్లు పగబట్టి ఎంతో మందికి హాస్పిటల్ కూడా పాలయ్యాయి. ఇది ఒక్కసారి ఈరోజు ఏబీపీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్రను చూస్తే ఎందుకు భయపడతారు అసలు మీరు? మరి భయం అంతా మరి పట్టేద్ది అనమాట మనిషికి. మరి పట్టేసి కండ ఏకనాగేది, అందుకు భయపడతాం అనమాట. అసలు ఏంటి ఆ కర్ర అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందో మరి అర్థం కాదు మాకున్న. అడవిలోని కర్రే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగ పుట్టిందో ఏటో మాకు అర్థం కాదు. ఆ నరికేసిన కర్ర ఎంత ముక్క పాతినా అది మనిషికి కానీ పశువుకి కానీ దేనికి కానీ పట్టద్ది అనమాట. చంపేద్ది, చూడకపోతే చంపేద్ది. చూస్తే దానికి ఇలా నరికేస్తే ఆ కర్రకి ఇలా నరికితే అప్పుడు ఊగుతుంది అనమాట. అది మామూలుగా పాములో లేకపోతే విష జంతువులు పగబడతాయి లేకపోతే కరుస్తాయి కదా, కర్ర కరడం ఏంటి మరి? ఏటో మరి మాకు అర్థం కాదు. మాకు అర్థం కాదు. పాము అయితే అది పాము పొడి చేసింది అంతం, ఒక పులి అయితే పులి పొడి చేసింది అంతం. కర్ర ఎండి కర్ర పట్టడం అంతే మాకు అర్థం కాకుంటుంది. అది నీకు ఎప్పుడైనా చూసావా? ఆవిడకి మరి ఎలా కత్తలే పట్టింది, చూసినాము. అప్పుడు మా కొదాలు ఉండేవి, పోతులు అనేది. ఆ పోతులకి ఒక రాటలోని కడితే మట్టమొయ్య చుట్టేసేది అనమాట. మా నాన్న చూసుకొని దానికి ఆ కర్రకి ఇలా కొడితే అప్పుడు ఒగ్గిసేది అనమాట. అది చూడకపోతే చంపేద్ది, పశువుకి కానీ మనిషికి కానీ అంతే. నీ పేరు? నా పేరు రతనాలమ్మ. కర్ర కరుస్తుంది అని అంటారు ఇక్కడ. ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా అటవీ శాఖ అధికారులు కూడా వచ్చారు. అసలు కర్ర కరడం అంటే అసలు ఏంటి, అసలు మీకు తెలిసింది? కర్ర కరవడం అంటే మాకేటి తెలియదు కానీ సార్, మరి ఏటు మరి అలాగా అనేసి అంటారు. ఎండు కర్ర, అది పచ్చిది కాదు, ఎండు కర్రే. ఎండు కర్ర ఏటో అది ఒక్కొక్క టైంలోన కరెంటు వ్యాప్తిచ్చినట్టుగా ఏదో షాక్ కొడుతుంది అలా దగ్గరికి కానీ వెళ్తే ఆ టైంలోన. అంతేగాని మరి అది ఒక జంతువు కాదు, ఒక పాము కాదు, ఒక పులి కాదు, మాకు ఏటి కనిపించదు. దాంట్లో ఉన్ని మాంకరమి అంటే మాకు తెలియదు అంతే. మా ఏజెన్సీలో ఉన్న నమ్మకము. పశువులు అయితే తోక చుట్టేసుకుంటాయి, అవి అరుస్తూ ఉంటే మన వాళ్ళు అర్థం చేసుకుని ఒక కత్తి తొట్టుకుని వెళ్ళి అది కుడితేనే అది వదులుతుంది అండి. ఆ తోక నెప్పతో వదలదు. ఇవిడికి కూడా పట్టుకోయింది, కాయలు ఏరుతానని వెళ్ళి బీరకాయలు ఏరుతానని వెళ్ళిన తర్వాత ఆ రాటకి ఇలా చెయ్యి అంటించింది అంటే తొదలుకుంటుంది. ఆవిడమ్మ అమ్మ నువ్వు ఒరిగిపోతుంటే ఒక అతను వెళ్ళి కర్రతో నరిగితే అప్పుడు ఇది వదిలిందండి, ముక్క తీసి. అదే కారణము. మరి అదేమిటనేది మాకు తెలియదు. అంతవరకే మాకు తెలిసి ఏజెన్సీలో జరిగినవి కనబడినవి వాటికే మేము నమ్ముతాము. ఏవో జంతువు అని పురుగానే మానుపులు అని పెట్టేసుకున్నారు పెద్దలుండి. ఇప్పుడేటు కాదు, మా పెద్దలుండి మా తాతండ్రులుండి దానికి మానుపులే అనేసి అంటారు సార్. ఇంకెక్కడ ఉంది? ఈ ప్రాంతంలో ఉంది. ప్రతి ఒక్క ఏజెన్సీలో కూడా ఇలాగ జరుగుతుంటాయి. ఒక్క ఇక్కడే కాదు, పెయిన్ ఏరియాలో అంటే మీకు కర్రలో ఏటు ఉండవు, మామూలుగా ఇల్లు ఇవి ఉంటాయి కాబట్టి మీకు అటువంటివి ఉండవు, తెలియదు. మా ఏజెన్సీలో మాత్రం ఇటువంటివి ఎక్కడ ఉంటావు సార్, మా ఏజెన్సీలో మొత్తం. అది మీ పేరమ్మా? గంగమ్మ. మీ ఊర్లో చెట్లు కర్రలు కరుస్తాయి అంటున్నారు, ఏంటి అసలు అది? అది మాన్పిల్లలాగా పట్టేస్తుందండి. బక్కలు కూడా ఉండేవి. ఏటి అరుస్తుంది అనేసి చెట్టుకు వచ్చి చూసేసరికి మొత్తం తోక మొత్తం చుట్టేసింది. నాకు భయం వేసి నేను కత్తి పట్టుకొని వచ్చి నరికాను. నరికేసి
ఆ పెట్టేలాగా వదిలేసింది. వదిలేసిన తర్వాత నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు నాకు కూడా ప్రమాదం అయ్యాను. అది తీసేయడం వల్ల కొంచెం నాకు మంచిదైంది. లేదంటే నేను ఇద్దరము చనిపోయింది. ఈ కత్తి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు మీరు అసలు? కర్రలకండి. ఉమ్. మరి ప్రతి దీనికి కూడా మేము కత్తే ఉపయోగిస్తాం. ఎందుకంటే ఎక్కడ ఏటుంటుంది, చెట్ల వల్ల భయం మాకు అనిపిస్తుంది. ఆ చెట్టంకి ఎలాగుంటుందో తెలియదు. అందుకోసమనే ప్రతి దీనికి కూడా మేము కత్తి పట్టుకొని వెళ్తాం బయటికి. ఒక కర్రలకు వెళ్ళాలన్నా, ఒక కర్రలు తేవాలన్నా, కంపలు కొయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే కత్తి మట్టు మేము వదలం, కత్తి పట్టుకొనే వెళ్తాము. అది కర్ర అలాగా మీకు పడుతుంది కదా, పట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు చుట్టేసినట్టుగా మాకు ఇలాగ తిప్పేసుకొని చుట్టేస్తుందండి. అంత మా వరకు అయితే ఇప్పుడు రాలేదు. బక్కకు పట్టడం అప్పుడు చూసాం మేము అంతే. ఆ టైంలో మీరు వెళ్ళి అప్పుడు ఏం నరికారు? అప్పుడు చెట్టుకి నరికామండి. నరికితే అప్పుడు వదిలింది. మొత్తము తోక మొత్తం చుట్టేసి అలాగ ఉండిపోయింది. మరి 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తుంటే చచ్చిపోయింది నా బక్క కూడా. వెళ్ళేసి నరకడం వదిలేసింది. వదిలేసిన తర్వాత ఆ చెట్టు కూడా నరికేసాము. నీ పేరమ్మా? మౌనిక. అది మనకి కనిపించండి. ఒక చెట్టులోనే మనం పచ్చి చెట్టు అయినా మనిషిని టయాన్ని బట్టి ఆమాస పున్నవ టైంలోన మానుపులు అంటే మనకు కనిపించదు. కాకపోతే ఆ మానులోన మనకు ఒక పశువైనా సరే మనిషినైనా ఆ టయానికి మనకు చెయ్యి కానీ తల కొప్పు కానీ ఏదైనా మనుషుల మీద దాడి చేస్తాయండి. అయితే మనుషుల్లో ఎవరైనా ఒక కత్తి కానీ మామూలు చేతులు అయితే అది కర్ర పట్టేసిన తర్వాత మనం విడిపించుకోలేము. ఒక కత్తితో గొడ్డలో ఏది ఉండి చెట్టు మొత్తం కొడితే కానీ మనిషిని కానీ పశువుని కానీ వదలదు. అంతవరకు పశువుని అయితే చుట్టే చంపేద్ది. మనిషిని కూడా అదే పరిస్థితి. ఇంతవరకు అయితే గ్రామాల్లో ఇలాగ మా పశువులకి ఇప్పటికీ ఏ 10 సంవత్సరాల నుండి అప్పుడు మా పూర్వం నుండి కూడా ఇలాగే జరుగుతుంది. ఈ కర్ర అనేది దాడి చేయడం అనేది మరి కనబడినది. అది ఈ కర్ర పడద్ది ఆ కర్ర పడదని లేదు. మన పశువులకి ఒక రాట కానీ ఒక కొయ్య కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏవి కట్టుకునే ఆ టయానికి దాడి చేస్తుంటాయి. కానీ మరి తప్పదు, ఏజెన్సీలో కొండ కోయల్లో బతుకుతున్నాం కాబట్టి మేము రేటు వెళ్ళే కత్తి గొడ్డలు పట్టుకుని వెళ్తాం. మరి మా జీవన ఉపాధి అంటే కొండ మీదే. ఇటు నీకు కర్ర పట్టించిందంట కదా, ఏంటి అసలు? ఏంటి కర్ర ఎందుకు పట్టింది నీకు? అంతా పాసుకెళ్ళినాం కదా, ఆ కూర అంత వండుతున్నాం. ఉపాధి పనికి వచ్చినాను, వండేసినాను, అంత వండేసినాను. కూర ఆగితో వస్తున్నాను, పాసుకెళ్ళాను. ఇదేమిటి పై అడు కొంగ ఇల్లు నాగుతుంది. ఈ కొంగలు ఏం దానికి వెళ్ళి నాగుతుంది అని నేను చూస్తా మీదకి ఎక్క పెట్టేసింది. అయ్యాక మా మధ్య కర్రలకి ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు. మా మధ్య అక్కడ కూక్కున్నాడు. వచ్చుకొని ఆ కత్తి తట్టి ఆ కర్ర నరకంగా రాట నరకంగా అప్పుడు ఒగ్గించింది. ఇక అది దండే కాదు. ఆ తర్వాత నుంచి మరి నీకేమైంది? అప్పటి నుంచి ఆరోగ్యం అలాగా ఉందా? లేదు, కమ్మగా ఉన్నాం. ఎలా పట్టించింది చేతి? ఎలాగ నీకేమనిపించింది అప్పుడు? మరి పట్టేసింది. మరి నాకు ఏదం లేదు కదా, నేను కరిచేసింది గట్టిగా. తీయారా అంత మరి అవలు తీయకుండా. ఎప్పుడైతే మా మధ్య కర్రలు పట్టుకొని వస్తుంటే ఓలమ్మ కరిచేసింది, కర్రమ్మ అని పిల్లలు కరిచేసిందా. ఆ కర్ర ఎప్పుడు నరకుని అప్పుడు ఒగ్గేసింది. అప్పుడు నీకు భయం వేసిందా? నీకు మరి నాకు శాతం ఉంది, శాతం లేదు బాబు. అందుకే నాకు భయం లేదు, ఏం తినేది ఏం భయం లేదు. అంటే మామూలుగా దెయ్యాలు భూతాలు అలాంటివి ఉంటాయి కదా, అలాగే కర్రకు కూడా ఉంటది అంటావా? ఎందుకు ఉండదు? అతను అటుకేసి వస్తున్నాం, అటుకేసి వచ్చుకున్నా. మరి అలా పాసుకెళ్ళుకొని ఇలా బట్ట దుప్పి ఏమిటి బట్ట దుప్పుతుంది పట్టిస్తుంది రాకుండా ఇలా పట్టిన రా అని తవలు రాకుండా ఆ వెనక మా మరిది కొండకేసి వస్తుండే. మా మరిది కొండకేసి వస్తే వాళ్ళమ్మ నాన్న మైదునికి పట్టించింది రండి అనగానే బేబక కర్రలు నరకంగానే అప్పుడు వదిలింది. వదలంగానే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఇది కుట్టించుకుని ఇంటికి పంపించిన వాళ్ళు. మరి ఏటినేది అది డాక్టర్ అడిగాడా ఏటైందని? అడిగి అడగలేదా? అడగనే. నీ పేరు? నా పేరు గరికమ్మ.
మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీ వలగజ్జి అనే గ్రామంలో ఒక చెట్టు కరుస్తుంది అనే సమాచారంతో ఆల్రెడీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఆ వాళ్ళని అడిగి అసలు ఏంటి, అసలు చెట్టు కరడం ఏంటి అనే దానిపై ఆల్రెడీ సుదీర్ఘంగా 2 గంటల పాటు వాళ్ళతో అడగడం జరిగింది. వాళ్ళు కొన్ని సమస్యలు అనేవి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పాల్కొండ పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలకి రేంజ్ ఆఫీసర్గా ఉంటున్న అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్గా ఉంటున్న రామారావు గారు కూడా ప్రస్తుతానికి వాళ్ళతో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఒక కర్ర కరుస్తుంది అనేది ఒకటి ఉంది. మీరు కూడా ఆల్రెడీ కొంతమంది కూడా మీకు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటి అసలు ఈ కర్ర కరడం అనేది, అసలు మీరు వాళ్ళకి అడిగి విచారణ తెలుసుకుంది ఏంటి అసలు విషయం? యాక్చువల్గా ఈరోజు మీరు డిఎఫ్ఓ గారికి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టిన తర్వాత మమ్మల్ని ఒకసారి ఇక్కడ దర్యాప్తు చేయమని డిఎఫ్ఓ గారు చెప్పారు. సో దాంతోపాటు ఈ గ్రామంలో వచ్చి మనం దర్యాప్తు చేస్తే మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఒక ముసలావిడికి కూడా ఒక కర్రని తాకేసరికి ఆ కర్ర తనని పట్టుకోవడం, దాని ద్వారా కొంత హెల్త్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ తెలిసింది. తర్వాత పశువులకు కూడా డ్యామేజ్ అవుతున్నట్టు విలేజర్స్ చాలా నమ్మకంగా చెప్తున్నారు. కానీ అది ఏంటన్నది వాళ్ళకి కూడా తెలీదు. సో వాళ్ళు ఏంటంటే దాన్ని ఏంటంటే వాళ్ళ దీనిలో అదేంటంటే మానుపులుగా వాళ్ళు ఇచ్చేస్తారు. అలాగే దాన్ని ఎవరిని చూడడం కానీ ఇది కానీ లేదు. ఈ పశువులు ఏదైనా ఒక కొయ్యికి తాకేటప్పుడు ఆ పశువుల్ని పట్టి ఉంచడం జరుగుతుంది. అది ఎప్పుడంటే కొన్ని సందర్భాల్లోనే కొన్ని ఏదో గ్రహాలు అని వాళ్ళ నమ్మకం, ఆ గ్రహాల టైంలోనే ఆ విధంగా జరుగుతుంది. మనం చూడడానికి నిర్ధారించడానికి కూడా ఇక్కడ ఏ రకమైన ఇది లేదు. వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలి. ఎందుకంటే వాస్తవం ఆ గ్రామాల్లో జరుగుతున్నది ఇంతమంది చెప్తున్నారు కాబట్టి మనం నమ్మక తప్పదు. బట్ ఏంటన్నది మనం నిర్ధారించలేము. దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చూస్తామండి. మానుపిల్లి అంటే అసలు యాక్చువల్గా మానుపిల్లి అంటే ఏంటి, అసలు దాని పూర్తి వెబ్రివేషన్ ఏంటని చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు మానుపిల్లి అంటే యాక్చువల్ మాను పులి అంటారండి. అంటే వాళ్ళు పెట్టారు అలా పేరు. ఎందుకంటే పులిలాగా ఏంటంటే మనుషుల్ని, జంతువుల్ని, పశువుల్ని ఇచ్చేస్తుంది కాబట్టి పులి అని వీళ్ళు నామకరణం చేశారు. యాక్చువల్గా మానుపిల్లి అనేది ఒక జంతువు మన అడవిలో ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఈ విధంగా పులి నష్టపరిచినట్టు నష్టపరుస్తుంది కాబట్టి వీళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. కానీ మానుపిల్లి అనేది మన వైల్డ్ లైఫ్ దీనిలో ఒక జంతువు అండి అది. మరి గతంలో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మరి ఇది ఫస్ట్ టైం మనం చూడడం, అది మీ ద్వారా ఇక్కడికి వెలుగులో రావడం. సో మనం ఫస్ట్ వింటాను. ఇంతవరకు మేము సర్వీస్లోకి వచ్చి ఇదే ఫస్ట్ టైం వినడం. సో చూద్దామండి, దీని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా అవకాశం ఉంటే దీని మీద ఏదైనా రీసెర్చ్ లాంటివి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏమైనా చేయించి మాట్లాడదాం. ఇది వాస్తవంగా అనుకోవచ్చు అనుకుంటారు. అంటే ఇంతమంది గ్రామస్తులు కూడా ఈ ప్రాంతాన్ని గతంలో కూడా మేము విజిట్ చేయడం జరిగింది. వచ్చి మేము కొంతమంది ఎవరైతే బాధ్యతలను కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా వచ్చారు, కొంత సమాచారం వాళ్ళ దగ్గర తీసుకొని ఉన్నారు. అసలు ఏమని అనుకోవచ్చు దీన్ని? దీన్ని యాక్చువల్గా అయితే సార్ మనకు కనిపించలేదు కాబట్టి మనం ఏదైనా మూఢనమ్మకం అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే గ్రామస్తులు ప్రత్యక్షంగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని, వాళ్ళు జరుగుతున్న దాన్ని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి నమ్మాలి. బట్ కానీ ఇది ఫలానా దాన్ని మనం నిర్ధారణ చేయలేము కదా. అంటే ప్రత్యక్షంలో అనుభవించింది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మరి నమ్మక తప్పదండి. రైట్ సార్. చూస్తే కనుక ఈ ప్రాంతంలో విజిట్ కోసం రావడం జరిగింది. అంటే గతంలో ఈ ప్రాంతంలో ఈ విధంగా అంటే ఒక చెట్టు కరడం అనే దానిపై పై అధికారులకు సమాచారం వచ్చడంతో ఈ రోజు మనకి పిలవడం జరిగింది, రావడం జరిగింది. వాళ్ళు కూడా సుదీర్ఘంగా 2 గంటల పాటు అధికారులు వచ్చి అక్కడ గ్రామస్తులు ఎవరైతే ఈ ప్రాంతంలో గాయపడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి నివేదికను పై అధికారులకు సమాచారం ఇస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. అయితే ఇది మూఢనమ్మకంగా చేయడానికి కూడా లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితులపై రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సాధారణంగా కొన్ని పురుగులు, పాములు లేదా జంతువులు దాడి చేస్తాయి. కానీ కర్ర దాడి చేయడం అనేపై మేము కూడా కొత్తగా వింటున్నాం అని చెప్పి అధికారులు అయితే మాత్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.